హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఫస్ట్ కుకింగ్ వ్లాగ్. ఈరోజు నేను మీకు రవ్వ లడ్డు రెసిపీ చూపించబోతున్నానండి. సో దానికోసము 2 కప్పుల రవ్వ, 1.5 కప్పు షుగర్, 100 ml ఘీ, 100 ml మిల్క్, తగినన్ని జీడిపప్పు అండ్ కిస్మిస్ కావాలండి. షుగర్ మీకు తగినంత, టేస్ట్కి తగినంతగా కొంచెం ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు. ముందుగా ఒక పాన్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుందాము. అందులోకి నెయ్యి యాడ్ చేద్దామండి. నెయ్యి కొంచెం వేగాక దాంట్లోకి జీడిపప్పు అండ్ కిస్మిస్ యాడ్ చేద్దాము. ఇవి 2 గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. వన్స్ ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక వీటిని తీసి సపరేట్ బౌల్లో వేసుకుందాము. సేమ్ అదే ప్యాన్లోకి మనం 2 కప్స్ రవ్వ అనుకున్నాం కదా, 2 కప్స్ రవ్వ వేసుకుందాము. ఈ రవ్వ వేసుకొని మంచిగా ఒక అరోమా వచ్చే వరకు రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. బట్ గుర్తుంచుకోండి, ఫ్లేమ్ మాత్రం మీడియం హీట్లోనే ఉంచాలి. హై హీట్లో పెట్టారంటే రవ్వ మాడిపోతుంది. ఇది కొంచెం కలర్ కూడా మాడిపోయింది చూడండి. సో ఇది కొంచెం బ్రౌనిష్ ఎల్లో షేడ్లో అలా ఉంది. అండ్ మంచి అరోమా కూడా రిలీజ్ చేస్తుందండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఈ రవ్వని ఇందాక కిస్మిస్ అవి వేసుకున్నాం కదా, ఆ బౌల్లోకి యాడ్ చేసేసుకుందాము. నెక్స్ట్ ఇందులోకి షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందామండి. షుగర్ రవ్వ అంతా మొత్తం కలగలిసేలాగా సరిగ్గా కలుపుకోవాలండి, లేకపోతే అక్కడక్కడ షుగర్ పౌడర్ అలాగే ఉండిపోతుంది. సో ఇదంతా నీట్గా మంచిగా కలుసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసిన తర్వాత ఇలా కొంచెం ముద్దలాగా అవుతుంది. సో దీన్ని బట్టి వీ కెన్ కన్ఫర్మ్ ఆయిల్ సరిపోయిందని చెప్పేసి, ఘీ సరిపోయిందని చెప్పి. దీంట్లోకి కొంచెం మిల్క్ వేసుకుంటే ఇంకా మన రెసిపీ రెడీ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇదంతా ముద్దలు కట్టేసుకుందాము చల్లారిన తర్వాత. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే 10 నిమిషాల్లో అయిపోయే చక్కటి స్వీట్ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి.